మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఒకరిని చూడగానే విపరీతమైన అట్రాక్షన్, అసలు తల తిప్పుకోలేనంతగా. అప్పుడు మనసులో ఒకే ప్రశ్న మెదులుతుంది, ఇది ప్రేమేనా లేక ఇంకేదైనానా? ప్రేమలా కనిపించే ఆ శక్తివంతమైన ఫీలింగ్, అదే వ్యామోహం. దాని గురించే ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది కదా. ఆ విపరీతమైన ఆకర్షణ, అది నిజంగా ప్రేమేనా లేకపోతే మన మనసు ఆడుతున్న ఒక అందమైన నాటకమా? సరే, ఈరోజు మనం ఈ రెండింటి మధ్య తేడా ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ కాంప్లెక్స్ ఫీలింగ్ని అర్థం చేసుకోవడానికి మనం ఓ సోర్స్ మెటీరియల్ని బేస్ చేసుకుంటున్నాం. ఆ విశ్లేషణలోని ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఫస్ట్ అసలు ఈ వ్యామోహం అంటే ఏంటి? చాలామందికి తెలిసిన ఈ ఫీలింగ్ వెనుక అసలు అర్థమేముందో చూద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే వ్యామోహం అంటే ఒక వ్యక్తి మీద కలిగే చాలా ఇంటెన్స్ కానీ షార్ట్ టర్మ్ ఫీలింగ్. ఇది ఎక్కువ కాలం ఎందుకుండదంటే మనం ఆ వ్యక్తిని ఉన్నట్టుగా చూడట్లేదు, మన మనసులో వాళ్ల గురించో ఫ్యాంటజీ క్రియేట్ చేసుకుని దాన్నే చూస్తున్నాం. నిజానికి వ్యామోహం ఓ తుపాన్ లాంటిది. సడన్గా వచ్చి మనసును కమ్మేస్తుంది. ఆ టైంలో వాళ్ల నోటి నుంచి ఐ లవ్ యూ అనే మాట వినాలని పిచ్చిగా ఎదురుచూస్తాం. వాళ్ల నుంచి ఒక యాక్సెప్టెన్స్, దానికోసమే ఆరాటపడతాం. చాలా బలంగా ఉంటుందా ఫీలింగ్. అయితే ఇక్కడే ఉంది అసలు చిక్కు. ప్రేమకి వ్యామోహానికి మధ్య చాలా పలుచని గీతుంటుంది. మరి ఈ భ్రమ నుంచి నిజాన్ని ఎలా వేరు చేయాలి? ఈ రెండింటి మధ్య అసలు తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. వ్యామోహం ఏం చేస్తుంది? పై అందాన్ని చూస్తుంది, సొంతం చేసుకోవాలి, కంట్రోల్ చెయ్యాలి అనుకుంటుంది. కాని ప్రేమ అలా కాదు. వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది, స్వేచ్ఛనిస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి బంధిస్తే ఇంకోటి స్వేచ్ఛనిస్తుంది. ఎంత తేడా కదా. ఓకే, వ్యామోహం అంటే ఏంటో చూసాం. కాని అసలు మనలో ఈ ఫీలింగ్ ఎందుకు పుడుతుంది? ఆ ఎందుకు అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మన ఎమోషన్స్పై మనకు ఇంకాస్త మంచి కంట్రోల్ దొరుకుతుంది. మనం ఫాలో అవుతున్న సోర్స్ ప్రకారం ఈ వ్యామోహానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయట. వాటిని అర్థం చేసుకుంటే ప్రాబ్లం రూట్ ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. సరే, అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీనికి మెయిన్ రీజన్స్ చాలా వరకు మనలోనే ఉంటాయి. ఒకటి, సెల్ఫ్ లవ్ లేకపోవడం, మనల్ని మనం ప్రేమించుకోకపోవడం. తర్వాత, కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మీదే ఫోకస్ చేయడం. అంతేకాదు, మనలో ఏదో లోపముందని, దాన్ని వేరే వాళ్ళొచ్చి ఫిల్ చేస్తారని ఎదురుచూడటం. అంటే ఒక రకమైన పొజెసివ్నెస్, సెల్ఫిష్నెస్. ఇవన్నీ చాలా పెద్ద కారణాలు. అంటే సింపుల్గా చెప్పాలంటే అసలు విషయమేంటంటే, వ్యామోహం అనేది మన దగ్గర ఉన్న ప్రేమను పంచే ఉద్దేశంతో రాదు. మనలో ఏదో లేదని లోటు నుంచి పుడుతుంది. అది మన అవసరాన్ని తీర్చుకునే ప్రయత్నమే తప్ప ప్రేమను పంచుకోవాలనే కోరిక అస్సలు కాదు. మరి ఈ వ్యామోహం అనే సైకిల్ నుంచి బయటపడొచ్చా అంటే ఖచ్చితంగా పడొచ్చు. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడింది చాలు. ఇప్పుడు హెల్దీ రిలేషన్షిప్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆ మార్గాలేంటో చూద్దాం. ఈ మార్పు ఎక్కడ్నించో కాదు, మన నుంచే మొదలవ్వాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేయాలి. మన హ్యాపీనెస్ కోసం వేరే వాళ్ల మీద డిపెండ్ అవ్వకూడదు. ఆ తర్వాత ఒక వ్యక్తిని కేవలం వాళ్ల లుక్స్తో కాకుండా వాళ్ల పర్సనాలిటీ మొత్తాన్ని చూడాలి. అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ప్రేమ అంటే ఫ్రీడమ్ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, అంతేగాని బంధించడం కాదు. నిజానికి మనం గుర్తుపెట్టుకోవలసిన గోల్డెన్ రూల్ ఇదే. ఆరోగ్యకరమైన ప్రేమ ఎప్పుడూ సెల్ఫ్ లవ్తోనే మొదలవుతుంది. మనతో మనం హ్యాపీగా, కంప్లీట్గా ఉన్నప్పుడే వేరొక్కరితో ఒక హెల్దీ రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. సో, ఇప్పుడు మనం ఎండింగ్కొచ్చేశాం. ప్రేమకి, వ్యామోహానికి మధ్య ఉన్న ఈ తేడాను అర్థం చేసుకోవడం మన రిలేషన్షిప్స్ని చూసే విధానాన్ని ఎలా మార్చగలదు? ఈ క్లారిటీ జీవితంలో మంచి బంధాలను ఏర్పరచుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి.